నిజానికి ఒక పర్సనల్ వ్యవహారాన్ని ఎవరు కూడా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. అది ప్యూర్లీ భక్తి, ఆమె నమ్మకం, విశ్వాసం. ఆమె మొక్కునింది కాబట్టి గుండు కొట్టుకునింది. అది ప్యూర్లీ హర్ పర్సనల్ వ్యవహారం. కానీ ఇక్కడ రాజకీయ వాతావరణం ఏమైందంటే ఎవరో కూడా దాన్ని వాళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే వాళ్ళ పర్సనల్ అని గమ్మున ఉండొచ్చు. కానీ వాళ్ళు దానికి ఒక మంచిగా పాంప్లెట్ లాంటిది రెడీ చేసి దాన్ని సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు షేర్ చేస్తున్నారు. అంతవరకు కూడా ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోవచ్చు. కానీ వేరే మతాన్ని కన్వర్ట్ అయిన వాళ్ళని ఈమె కాళ్ళు కడిగి మీరు నెత్తిన చల్లుకోండి అన్న ఒక స్టేట్మెంట్ మాత్రం దారుణమైన స్టేట్మెంట్. ఎందుకంటే అది ఆమె పర్సనల్. ఆమె కాళ్ళు కడిగి వీళ్ళెందుకు చేసుకోవాలి? ఇది వీళ్ళ పర్సనల్. మతం అనేది పర్సనల్. సో అది లేకుండా వాళ్ళు చేశారు. వాళ్ళు చేసేకాడికి వీళ్ళు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి చేయడం మొదలుపెట్టారు. ఇది బాగా ట్రోలింగ్లోకి వెళ్ళిపోయింది. ఆమె క్యాంటీగా ట్రోలింగ్ చేసే బ్యాచ్ ఇదయ్యారు. అంటే ఇక్కడ రెండు వైపులా జరిగింది. కానీ మామూలుగా బయటకు వచ్చేది ఒకవైపే వస్తుంది కాబట్టి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగానే ప్రధానంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె ట్రోల్ చేశారని కేసులు పెట్టారు. ఆమెనే కాకుండా ఈ బాబు గురించి కూడా ట్రోల్ చేశారు కొంతమంది. వీళ్ళు మనం ఆల్రెడీ కూడా చెప్పుకున్నాం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది చేశారని. ముగ్గురిని కర్నూలు జిల్లాలో గూడూరు అనే ఒక ఊరుంది, అక్కడ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా పుష్పరాజ్ అనే ఒక వ్యక్తి ఈ అబ్బాయి మీద ఈమె మీద ట్రోల్ చేసినట్టు చెప్తున్నారు. దాన్ని షేర్ చేసి లైక్ చేసిన వాళ్ళు ఫరూక్ ఖాన్, ఉదయ్ కిరణ్, ఈ ముగ్గురు మీద కర్నూలు జిల్లా పోలీసులు, ఇది వచ్చి గుంటూరు సైబర్లో క్రైమ్ నమోదైంది. వీళ్ళు కర్నూలు జిల్లా గూడూరు పోలీసులకి వీళ్ళు చెప్పారు. సో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి రంగంలోకి దిగింది. విజయశాంతి ఒక పెద్ద ట్వీట్ చేసింది. ఆమె ఈమెను అప్రిషియేట్ చేస్తూ ఆమె తన బాబు కోసం ఇలా మొక్కుకునింది. ఆ మొక్కును అనుసరించి ఆమె బోర్న్ క్రిస్టియన్ అయినప్పటికీ, క్రైస్తవ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నప్పటికీ ఆమె వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఆమె తలనీలాలు సమర్పించుకుంది. దాన్ని ఇలా చేయడం మాత్రం యాంటీగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని విజయశాంతి చెప్పింది. విజయశాంతి 100% కరెక్ట్గా చెప్పింది. కాకపోతే ఏమంటే మరి దాన్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ వాళ్ళు వేరే మతంలోంచి మారిన వాళ్ళ మీద అలాంటి కామెంట్లు చేయొచ్చా అనేది విజయశాంతి ఆమె కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకంటే విజయశాంతి ఇప్పటికి కూడా బీజేపీ లాగా ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ ట్వీట్లో కూడా హరహర మహాదేవ ఇవన్నీ పెట్టింది. మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే అలాంటి ట్వీట్లు చేయరు. ఆమె ఏ పార్టీ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ఆమె అనేక పార్టీలు మారి ఆమె మర్చిపోతుందేమో నా డౌట్, ఏ పార్టీలో ఉన్నాను ప్రజెంట్ అని. అన్ని పార్టీలు మారుతూ ఉంటుంది ఆమె. ఏదేమైనా ఆమె ఒక విషయం సగం వరకు అయితే ఆమె కరెక్టు. ఎందుకంటే ఈ అన్నా లెజ్నోవాని యాంటీగా ట్రోల్ చేయడం తప్పు ఖచ్చితంగా. అది నువ్వు జనసేన వాళ్ళతో మాట్లాడచ్చు. ఒకవేళ జనసేన వాళ్ళు నిన్ను హర్ట్ చేస్తుంటే ఆమెను ఉపయోగించుకొని జనసేన వాళ్ళకి యాంటీగా మాట్లాడచ్చు. కానీ వీళ్ళు అన్నా లెజ్నోవాకి యాంటీగా మాట్లాడడం, యాంటీగా ట్రోల్ చేయడం రాంగ్ అది ఖచ్చితంగా. సో దానికి సంబంధించి కేసులను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 2024లో లడ్డు విషయం నుంచి ఈ గోల మొదలైంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం పేరుతో మాట్లాడి ఇండైరెక్ట్గా ఇతర మతాలని ఆయన బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే హిందువులు ప్రమాదంలో ఉన్నారు అన్న యాంగిల్లో మాట్లాడారు. ఎవరి నుంచి ప్రమాదంలో ఉంటారు హిందువులు? ముస్లింల నుంచో క్రిస్టియన్ నుంచే కదా. ఈ యాంగిల్లో ఆయన మాట్లాడడం మొదలుపెట్టి ఎక్కడో పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువుల మీద దాడులు జరిగితే కూడా ఈయన ఖండించడం మొదలుపెట్టి ఇక్కడ చేశాడు. ఎందుకంటే ఆయన ఖండించడం తప్పు కాదు, కానీ మరి మణిపూర్లో క్రిస్టియన్ల మీద జరిగితే ఎందుకు ఖండించట్లేదు ఆయన? అంటే క్లియర్గా ఆయన ఒక మతం వైపు ఆయన సైడ్ తీసుకునేసి ఆ మతంని చేయడం మొదలుపెట్టేసరికి గొడవలు మొదలైనవి. ఇది ప్రవీణ్ కేసులో కూడా మనం చూసాము, ఇప్పుడు ఈమె కేసులో కూడా అది చూస్తున్నాం.